సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే షేక్ చేస్తుంది కదా, దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా మనకి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల మీటింగ్ జరిగినట్లు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో మెయిన్గా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంది సార్ అని చెప్పేసి మనం చూసినట్లయితే, ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెయిన్గా హైలైట్ అయితే ఉంది. మనకి గత న్యూస్ పేపర్లు చెక్ చేసినా కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ ఆంధ్రప్రభలో కానీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అని చెప్పేసి కూడా రావడం జరిగింది. స్వయాన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా గతంలో చాలాసార్లు ప్రకటనలు చేస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి టెట్కి సంబంధించిన పరీక్షలు కంప్లీట్ చేశారు. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయవలసి ఉంటుంది. మనకి ఆల్రెడీ 13 జిల్లాలకు సంబంధించి డిఈఓల నుంచి ఖాళీల వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తంగా ఖాళీల వివరాలన్నీ సేకరించిన తర్వాత 30% పోస్టులు నేరుగా భర్తీ చేస్తాం, మిగిలిన 70% పోస్టులు అనేవి ప్రమోషన్ల ద్వారా నింపుతామని చెప్పేసి కూడా డేటా అయితే వస్తున్న నేపథ్యంలో మనకి డిఎస్సికి సంబంధించి ఒకంత ఊరట కలిగించే అంశం ఏందయ్యా అంటే, ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లని 100% కంటెంట్ విషయంలో చదివి తీరాల్సిందే. ఈ విషయాన్ని అయితే అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇక మెథడ్కి సంబంధించి మీరు డిఎడ్ అయితే డిఎడ్కి సంబంధించి, బిఎడ్ అయితే బిఎడ్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ లేదా అకాడమీ బుక్స్ లేదా పీడిఎఫ్లు అనేవి ఖచ్చితంగా మీరు లైన్ టు లైన్ చదివి తీరాల్సిందే. ఇక పిఐ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో ఒక పబ్లికేషన్ బుక్ అనేది తీసుకుని మీరు చదువుకుంటే సరిపోతుంది. సైకాలజీకి సంబంధించి, జీకేకి సంబంధించి కూడా ఏదో ఒక స్టాండర్డ్ పబ్లికేషన్ బుక్ అనేది మీరు ఫాలో అయితే చాలా వరకు ఆ సిలబస్ అనేది కవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి సిలబస్ ఏమిటి, ఎలా ఉంటుంది, ఏంది కథ అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో సెపరేట్గా నేను వీడియో చేశాను. కంప్లీట్గా దానికి సంబంధించిన సిలబస్ వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఏప్రిల్ మేలో బదిలీలు, ప్రమోషన్లు క్రమబద్ధీకరణ చేస్తారు. అంటే మనకి ఆల్రెడీ ఎవరైతే ఉపాధ్యాయుల కింద పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ప్రమోషన్లు కానివ్వండి, బదిలీల ప్రక్రియ కానివ్వండి ఏప్రిల్ మే నెలల్లో జరుగుతాయని చెప్పేసి మనకు ఒక డేటా అయితే వస్తుంది. ఇక జూన్లో నూతన ఉపాధ్యాయుల నియామకం ఉంటుంది. అంటే స్కూళ్ళు తెరిచే నాటికి కొత్త ఉపాధ్యాయులు స్కూళ్ళకి వెళ్ళే విధంగా, అంటే డిఎస్సి ద్వారా భర్తీ చేసిన ఉపాధ్యాయులు స్కూళ్ళకి వెళ్ళే విధంగా ప్రణాళిక అనే టైప్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఒక మంచి శుభసూచకమైన వార్తగానే పరిగణించాలి. మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మేలో ఎగ్జామ్ జరగడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మేలో ఎగ్జామ్ జరిగినట్లయితే ఫైనల్గా పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి జూన్ కల్లా ఈ ప్రక్రియను కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ తరపున, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులందరి తరపున మీకు హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మరిన్ని డిఎస్సి నోటిఫికేషన్లు అనేవి విడుదల చేయాలి, మరిన్ని బర్త్డేలు అనేవి ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, సుమారు 11,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా 9,000కు పైనే పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు 9,000కు పైగా డిఎస్సికి సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే నెక్స్ట్ ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. డిఎస్సి అభ్యర్థుల నుంచి మీరు డిఎస్సి అభ్యర్థులకి గిఫ్ట్ ఇవ్వండి. 10,000 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్. 7 లక్షల డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ పట్ల సానుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలి. మేలో పక్కా ప్రణాళిక ప్రకారం పరీక్షలు పూర్తి చేయండి. దయచేసి ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించే విధంగా ఆ పక్కా ప్రణాళిక ప్రకారం పరీక్షలు అయితే కండక్ట్ చేయండి. కనీసం 3 జిల్లాలకు కలిపి ఒక పేపర్ నిర్వహించే అవకాశం ఉంది. దానిపైన ఫోకస్ చేయాలి విద్యాశాఖ అధికారులందరూ కూడా. తెలంగాణలో ఏ విధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ జరుగుతుందో అదే తరహాలో మనకి మే నెలలో ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్షని నిర్వహించాలి. డిఎస్సిని మరింత గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరొక్కసారి మీకు హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలి. ఖచ్చితంగా డిఎస్సి ప్రతి ఏటా విడుదల చేయాలి. వరకు ఉన్న డేటా ప్రకారం చూసినట్లయితే మనకి డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. ఇక మేలో పరీక్షలు జరిగిన జూన్లో స్కూళ్ళకి వెళ్ళే విధంగా ప్రణాళిక అయితే జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. టెక్స్ట్ బుక్లపై ఫోకస్ చేయండి. మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్కి సంబంధించి ఆల్రెడీ నేను సెపరేట్గా ఎస్జిటి సెపరేట్ వీడియో చేశాను, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి సెపరేట్ వీడియో చేశాను. ఆ 2 వీడియోలు చూసినట్లయితే సిలబస్కి సంబంధించి మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది.
10th క్లాస్ కంపల్సరీగా కొత్త పాఠ్య పుస్తకాలు చదివి తీరాల్సిందే. ఓకే, 1 to 10th క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలే. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న పాఠ్య పుస్తకాలను చదవవలసి ఉంటుంది. ఆల్రెడీ 9th క్లాస్ వరకు కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి చదువుతూ ఉన్నారు కాబట్టి 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి మనకి టెట్లో ఇచ్చారు కనుక ఈసారి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి కూడా కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి 10వ తరగతికి సంబంధించి యాడ్ చేయడం జరుగుతుందండి. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.